నమస్తే, వెల్కమ్ టు వి9 న్యూస్. ఆమె టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు. ఆమె ప్రైవేట్ ఉద్యోగ సంఘం రాష్ట్ర నాయకురాలు. అంతేకాదు బీసీ సామాజిక వర్గాన్ని ముందుండి నడిపించే మహిళా నాయకురాలు. ఆమె విద్యావేత్త, అంతకు మించి సామాజిక కార్యకర్త. బాగా మాట్లాడగలరు, బాగా చదువుకున్నారు కూడా. ఆమె ఎవరో కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి బర్ల మణిమంజరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారండి. ముందుగా మీ గురించి మాట్లాడుకునే ముందు మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, మీ ఫ్యామిలీ నేపథ్యం గురించి చెప్తారా? నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ కవాడిగూడలో. సో పుట్టడి పెరగడము మ్యారేజ్ అంతా హైదరాబాదే. మా పేరెంట్స్ కూడా హైదరాబాద్లోనే పుట్టారు. వాళ్ళ పేరెంట్స్ మాత్రం బేసిక్లీ దే ఆర్ ఫ్రమ్ మెదక్. సో ఇక్కడే అండ్ నా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు. అండ్ నాకు ఇద్దరు అబ్బాయిలు. మా హస్బెండ్ ఈజ్ అన్ ప్రైవేట్ ఎంప్లాయీ. ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఎంఎస్సీ కంప్లీట్ అయిపోయింది, ఈజ్ వర్కింగ్. అండ్ చిన్న అబ్బాయి ఈజ్ డూయింగ్ ఈజ్ గ్రాడ్యుయేషన్. ఏం చదువుకున్నారు మేడం మీరు? నేను యాక్చువల్లీ ఆఫ్టర్ ఇంటర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ చేశాను. దెన్ ఐ హావ్ డన్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ అనమాట. నేను విన్నది ఏంటంటే మీరు ఎయిర్పోర్ట్లో కూడా వర్క్ చేశారంట. ఎలా వర్క్ చేశారు? ఆ అనుభవం ఎలా ఉంది? అంటే హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత నేను డిఫరెంట్ ఫీల్డ్స్లో వర్క్ చేయడం జరిగింది. అందులో ఒక పార్ట్ ఎయిర్పోర్ట్లో అంటే ఐ వాజ్ అన్ కేటరింగ్ అసిస్టెంట్. అంటే ఫ్యామిలీ వరల్డ్ వాళ్ళు దే యూస్ టు డూ కేటరింగ్ అనమాట. ఫ్లైట్ కేటరింగ్ కానీ, కింద స్నాక్ బార్ ఉండింది, అది కాంట్రాక్ట్ తీసుకున్నారు. పైన రెస్టారెంట్ ఉండింది. అండ్ మేము ఫ్లైట్కి కూడా ఆల్రెడీ ఫుడ్ కూడా సప్లై చేసేవాళ్ళం అనమాట. సో ఇట్ ఈస్ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ ఎయిర్పోర్ట్. ఎందుకంటే చాలామందిని కలిసేవాళ్ళం. అప్పుడు రాజకీయవేత్తలు వచ్చేవాళ్ళు. అప్పుడు ఏంటంటే అంతా చెన్నైలో ఉండింది షూటింగ్ అంతా బేస్. సో చెన్నై ఫ్లైట్ వచ్చినప్పుడు అంతా మూవీ వాళ్ళు, ఢిల్లీ ఫ్లైట్ వస్తే రాజకీయ నాయకులు అండ్ అదర్. ఇట్స్ గుడ్ లైక్ అందరు పెద్ద పెద్ద వాళ్ళని కలవడం కానీ, చాలా షూటింగ్స్ చూడడము. అండ్ బేసిక్లీ నా జాబ్ ఏంటంటే కింద స్నాక్ బార్, రెస్టారెంట్ అండ్ ఫ్లైట్ కేటరింగ్ని సూపర్వైజ్ చేయడం వాజ్ మై జాబ్. అండ్ ఇట్ ఈస్ గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా హైజీనిక్గా చేయాల్సి వచ్చేది అనమాట. ఎందుకంటే పేషెంట్స్కి ట్రావెలర్స్కి సంబంధించిన ఫుడ్ కదా. అయితే మీరు హోటల్ మేనేజ్మెంట్ చేశారు, ఎయిర్పోర్ట్లో వర్క్ చేశారు, మరి ఎందుకు వైస్ ప్రిన్సిపల్గా కూడా వర్క్ చేశారు? అంటే ఇది హోటల్ జాబ్ అనేది చాలా క్లిష్టమైన టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ అందులో షిఫ్ట్స్ ఉంటాయి. షిఫ్ట్ సిస్టమ్ వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మార్నింగ్ నుంచి నేను ఎయిర్పోర్ట్లో జాబ్ చేసేటప్పుడు మై రిపోర్టింగ్ టైం వాజ్ ఎర్లీ మార్నింగ్ 5:30కి రిపోర్ట్ చేయాలి నేను. సో ఏ ఫ్లైట్ డిలేస్ అలా అయినా కూడా ఒక్కొక్కసారి మార్నింగ్ 5:30కి వెళ్తే నైట్ 10 o'clock వరకు కూడా నేను వర్క్ చేయాల్సి వచ్చేది అనమాట ఎయిర్పోర్ట్. ఎందుకంటే ఫ్లైట్ డిలేస్ అవుతూ, వెదర్ కండిషన్స్తో ఫ్లైట్ డిలేస్ అవుతూ ఉన్నప్పుడల్లా అది జాబ్ ఇంకా కంటిన్యూటీ ఉంటుందన్నమాట. వాళ్ళకి ఫుడ్ ఆన్ బోర్డ్ కాదు, ఇక్కడ కూడా గ్రౌండ్లో కూడా ఫుడ్ ఇవ్వాల్సి వచ్చేది, అలా ఉండేదన్నమాట. సో అలా చేసిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం ఇబ్బంది అవుతుంటుంది అనమాట. హోటల్స్లో జాబ్ చేయడం కానీ, దాని తర్వాత ఐ వర్క్డ్ ఇన్ హోటల్ ఆల్సో. రెస్టారెంట్ మేనేజర్గా కూడా జాబ్ చేశాను నేను. సో ఇట్ వాజ్ కొంచెం డిఫికల్ట్గా ఉండింది అన్నమాట. టైమింగ్స్ నైట్ 12 o'clock వరకు జాబ్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉండి, దెన్ ఐ షిఫ్టెడ్ ఫ్రమ్ ఇండస్ట్రీ టు టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళామన్నమాట. సేమ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ నుంచి టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాను. దాంట్లో ఏంటంటే కొంచెం టైమింగ్స్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కదా మ్యారీడ్ లేడీస్కి అని చెప్పేసి, ఇన్ దట్ వే ఐ షిఫ్టెడ్ ఫ్రమ్ ఇండస్ట్రీ టు టీచింగ్ ఫీల్డ్. టీచింగ్ ఫీల్డ్ అంటున్నారు కదా, అంటే మీరు ఏదైనా సబ్జెక్ట్ టీచ్ చేశారా లేకపోతే? హోటల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్నే ఐ యూస్ టు టీచ్ అనమాట. ప్రొడక్షన్ కానీ, సర్వీస్ కానీ, అవన్నీ హోటల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ ఐ యూస్ టు టీచ్. నేను టీచ్ చేసిన స్టూడెంట్స్ ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెంది అబ్రాడ్లో ఉండి దర్ ఇన్ గుడ్ పొజిషన్స్. మీరు హ్యూమన్ రైట్స్ దాంట్లో కూడా వర్క్ చేశారా అని విన్నాము, ఏ విధంగా? అంటే హ్యూమన్ రైట్స్లో ఆర్గనైజేషన్ మాది ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ అని చెప్పేసి మాది 87లో స్టార్ట్ అయింది. మన గవర్నమెంట్ వచ్చేసి 93లో స్టార్ట్ అయింది. అంతకుముందు నుంచి అంటే జ్ఞాని జైల్సింగ్ గారు స్థాపించారు ఈ ఆర్గనైజేషన్. సో దాంట్లో నేను ఒక తెలంగాణ స్టేట్కి ఒక సెక్రటరీగా నేను వర్క్ చేస్తున్నాను. సో ఇట్ ఈజ్ ఓన్లీ సర్వీస్ అనేది ఇట్ ఈజ్ ఓన్లీ ప్యాషన్ అండి. సో అలా హ్యూమన్ రైట్స్లో కూడా నేను జాయిన్ అవ్వడం జరిగింది. దాంట్లో మాది ఒక కమిటీ ఉంది, టీమ్స్ ఉన్నాయి. దాంతోపాటుగా వీ వర్క్ అండ్ కావాల్సిన ఎవరైనా మా దగ్గరికి ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని మేము సాల్వ్ చేయడం అటువంటివన్నీ జరుగుతూ ఉంటుంది.
హ్యూమన్ రైట్స్ పరంగా మీరు ఎలాంటి ఇష్యూస్ సాల్వ్ చేశారు? బేసిక్గా మన మహిళ కాబట్టి మోస్ట్లీ మహిళలకి సంబంధించిన కేసెస్ వస్తుంటాయి. మళ్ళీ ల్యాండ్వి కూడా వస్తున్నాయి. అంటే ల్యాండ్ అంటే ఎలా అంటే మోసం చేయడం, ల్యాండ్ తీసుకొని డబ్బులు ఇవ్వడము ఇవ్వకపోవడం అట్లాంటివి కొన్ని వస్తున్నాయి. సో కొన్ని మేము ఫ్యామిలీ కేసెస్ అనుకోండి, కౌన్సిలింగ్ ద్వారా సాల్వ్ అవుతాయి. కౌన్సిలింగ్ ద్వారా సాల్వ్ చేయడానికి ట్రై చేశాం. చాలా కేసెస్ కౌన్సిలింగ్ ద్వారా సాల్వ్ చేయడానికి కలిగాం. ఈ కేసు కౌన్సిలింగ్ ద్వారా సాల్వ్ అవ్వని కేసెస్ని న్యాచురల్లీ మేము కూడా ఇంకా లీగల్గా వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో హ్యూమన్ రైట్స్లో మామూలుగా ఇప్పుడు మేము ఏదైనా ఉన్నదనుకోండి, మన హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది కదా మన తెలంగాణ స్టేట్, అక్కడ మేము కేసు వేయడం జరుగుతుందన్నమాట. అది మన చైర్మన్ గారు జస్టిస్ చంద్రయ్య గారు ఉన్నారు కదా, ఆయన తీర్పు ఇవ్వడం జరుగుతుంది. సో మా వల్ల అవుతే మేము సాధ్యమైనంత వరకు మేము చేస్తాము. మాతో విననప్పుడు మేము న్యాచురల్లీ గో లీగలీ అండ్ కేసు పెట్టడం జరుగుతుంది అన్నమాట. అసలు ఈ సిచ్యువేషన్లో హ్యూమన్ రైట్స్ అనేది ఎలా నడుస్తుంది, అంటే మొత్తం అమలు అవుతుందంటారా? అమలు అవుతుంది. పీపుల్ ఏంటంటే రైట్ పీపుల్ దగ్గరికి వెళ్తే రైట్ వర్క్ జరుగుతుంది. వాళ్ళు కరెక్ట్ అయిన మనుషుల దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళకి కరెక్ట్ వర్క్స్ కూడా కరెక్ట్గా జరగవు. నేను ఇప్పుడైతే చెప్తున్నాను కదా, మా దగ్గరికి వచ్చారు, మేము సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. పర్సనల్లీ అట్లీస్ట్ పర్సనల్గా మాట్లాడడం, ఇద్దరు పక్కల వాళ్ళని కూర్చొని మాట్లాడడం, ఏదైనా జరిగితే చేస్తాము. అది జరగని పక్షంలో మేము కూడా లీగల్గా ప్రొసీడ్ అవుతాం. అది ఆల్టర్నేట్ ఛాన్సెస్ లేదు కదా. మీరు సొంతంగా ఒక సంస్థను స్థాపించారు అని విన్నాను, ఏంటిదండి? ఇది హెల్పింగ్ ఆర్ట్స్ గ్లోబల్ ఆర్గనైజేషన్ అండి. యాక్చువల్లీ నేను లోక్సత్తాలో అంతకు ముందర జయప్రకాష్ నారాయణ గారు దానికి ప్రెసిడెంట్ అన్నమాట. ఆయన యాక్చువల్లీ ఎన్జిఓనే నడిపించేవాళ్ళు ఫస్ట్. ఆ ఎన్జిఓ నుంచి దెన్ వాళ్ళు పార్టీకి దాన్ని ఇది చేశారన్నమాట, లోక్సత్తాని పార్టీ స్థాపించారు. సో అలా యాక్చువల్లీ నేను లోక్సత్తాలోకి వెళ్ళాను. సో నాకు సర్వీస్ అనేది నాకు చాలా ఇష్టం. సో పర్సనల్గా వితౌట్ ఎనీ బ్యానర్ నేను సర్వీస్ చేసేదాన్ని, లేకపోతే వేరే ఆర్గనైజేషన్స్లో నేను వెళ్ళి సర్వీస్ చేస్తూ ఉండేదాన్ని. సో దెన్ వాళ్ళకి వీళ్ళకి ఎంత చేసినా కూడా నేను చేస్తున్నాను కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారు పర్టికులర్ ఆర్గనైజేషన్, మాకు ఈ నీడ్ ఉంది అని చెప్పేస్తే వాళ్ళకి పోయి అది హెల్ప్ చేయడం. సో అది వాళ్ళ ద్వారా అవుతుంది, కానీ నేను చేసినట్టుగా అవుతుంది కదా. ప్రత్యక్షంగా నేను చేస్తే బాగుంటుంది అని చెప్పేసి, అండ్ నేను ఎలా చేయాలనుకున్నా అలా చేయవచ్చు కదా అని చెప్పేసి 2014లో హెల్పింగ్ ఆర్ట్స్ గ్లోబల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి నేను రిజిస్టర్ చేసుకున్నానండి ఆర్గనైజేషన్. మీరు ఒక సంస్థ స్థాపించినప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది? 100% ఎవరికైనా అండి, వెదర్ దట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా బయటకు వచ్చి ఏం చేయలేరు. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే వాళ్ళకు ఒక ఫ్రస్ట్రేషన్కి లోన్ అవ్వాల్సి వస్తుంది. ఎవరైనా సరే, నేనైనా మీరైనా, మేల్ అయినా ఫీమేల్ అయినా. ఇప్పుడు మీరు కూడా ఇవాళ ఇక్కడ వచ్చారంటే ఫ్యామిలీలో మీకు సపోర్ట్ ఉంటేనే మీరు నా బయటకు రాగలుగుతారు. సో ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ 100% విత్ మై ఫ్యామిలీ సపోర్ట్ అండి. వెదర్ ఇట్ మే బీ బిఫోర్ మ్యారేజ్ విత్ మై పేరెంట్స్, అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా నాకు అసలు మా హస్బెండ్ ద్వారా ఇంకా ఎక్కువ లిబర్టీ వచ్చింది నాకు వర్క్ చేయడానికి. మీరు ముందుగా లోక్సత్తా పార్టీలో జాయిన్ అయ్యారు కదా, అంటే ఏది ప్రోత్సహించింది మీకు? జయప్రకాష్ నారాయణ గారు ఈ మాటలే చాలా ప్రోత్సహించాయి. అంటే మేము ఒక పొలిటికల్ పార్టీలో పనిచేస్తున్న ఫీలింగ్ ఉండేది కాదనమాట. అక్కడ అంత ప్రొఫెషనల్గా ఉంటారు, ఒక సిస్టమేటిక్గా నడిచేది. సో మెయిన్గా జయప్రకాష్ నారాయణ గారి స్పీచెస్ కానీ, ఆయన అప్పుడు చాలా ఇంటర్వ్యూస్ కానీ అటువంటివన్నీ విని ఫాలో అవుతుంటుంటే ఒకలాంటి ఇన్స్పిరేషన్ అనమాట. మనం కూడా చేయాలి, మనం కూడా జాయిన్ అవ్వాలి అని చెప్పేసి ఆ విధంగా నేను పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో అతన్ని లోక్సత్తా ప్రోత్సాహం, జయప్రకాష్ నారాయణ గారి ప్రోత్సాహంతోనే కార్పొరేటర్ కూడా 2009లో పోటీ చేయడం జరిగింది సెకండ్రాబాద్ కాన్స్టిట్యున్సీలో. అఫ్కోర్స్ ఓడిపోయినా కూడా 4th పొజిషన్లో వచ్చింది. అంటే ప్రజారాజ్యం పార్టీ కంటే కూడా మాకు కొంచెం ఎక్కువ ఓట్స్ వచ్చాయి. సో అలా కంటిన్యూ అయిపోయింది రాది. మళ్ళీ ఎందుకు మీరు టీఆర్ఎస్కి షిఫ్ట్ అయ్యారు? లోక్సత్తా ఆ ఎలక్షన్స్ తర్వాత పెద్దగా యాక్టివ్గా లేదు. అంటే ఆల్మోస్ట్
ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఒక జయప్రకాష్ నారాయణ గారే గెలిచారు కుక్కడపల్లిలో, ఇంకెవరు గెలవలేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో ఎవరు గెలవలేదు. సో మెల్లిమెల్లిగా పార్టీలో కార్యకర్తల ఇన్వాల్వ్మెంట్ కానీ అదంతా కొంచెం తగ్గిపోయింది. సో నేను కూడా మళ్ళీ పాలిటిక్స్ మానేసేసి ఐ వాజ్ జస్ట్ మామూలుగా మళ్ళీ జాబ్ ప్రాక్టర్ అండ్ గ్రామర్లో జాబ్ చేసేదాన్ని. అయితే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ తెలంగాణ అండ్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే పద్మరావు గారు, అప్పటికి ఇంకా మనకి తెలంగాణ అనౌన్స్ చేయలేదు ఇంకా అప్పటికి. సో అప్పటికి ఆయన సికింద్రాబాద్ నుంచి అంతకుముందు కూడా పోటీ చేసి ఉన్నారు, ఎమ్మెల్యేగా గెలిచారు కూడా. సో ఆయన మేబీ అందరినీ జాయిన్ చేసుకోవాలని చూస్తుంటారు. సో అలాగా ఈ లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఎవరు కార్పొరేటర్స్ ఏంటి, ఎవరు నిల్చున్నారు, ఏంది వచ్చింది చెప్పి సో 1-2 సార్లు మా ఇంటికి వచ్చి అడగడం జరిగిందనమాట. సో ఫస్ట్ టైం లోక్సత్తాలో ఉన్నప్పుడు మా హార్డ్ అండ్ మనీ అంటే లోక్సత్తాకి ఫండ్స్ ఉండవు, మాకు పార్టీ నుంచి ఏం ఫండ్స్ రాలేదు, ప్లస్ బయట కూడా మేము ఎవరిని వెళ్ళి ఫండ్స్ ఎవరిని అడగలేదు. సో హార్డ్ అండ్ మనీనే మేము సొంతగా ఖర్చు పెట్టుకొని ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం జరిగింది. సో మా ఫ్యామిలీలో అందరూ వద్దులేండి, మళ్ళీ రాజకీయాలు వద్దు అది కూడా చెప్పారన్నమాట. బట్ పద్మరావు సార్ 1-2 సార్లు వచ్చి మా ఫాదర్ని మా హస్బెండ్ని కన్విన్స్ చేసేసి మళ్ళీ నన్ను టీఆర్ఎస్లోకి తీసుకురావడం జరిగింది. ఆ రకంగా నేను మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్లోకి ఎంటర్ అయ్యాను అనమాట. మీరే ఒక సొంతంగా సంస్థను స్థాపించారు, దాని నుంచి మీరు ఏ విధమైన సహాయం అందిస్తారు? నీడీ అండి, యాక్చువల్లీ మాకు బేసిక్గా ఏముంటుంది, ఎవరైనా కడుపు కోసం బాధపడుతూ ఉంటారు. సో ఎక్కడైనా మాకు నీడీ ఉంది, వాళ్ళకి ఫుడ్ కానీ గ్రాసరీస్ కావాలంటే అది ఇస్తాము, అండ్ బట్టలు ఇస్తూ ఉంటాము, అన్నదానము అవన్నీ జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు హోమ్స్ ఉంటాయి కదా, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి, అండ్ హోమ్ ఫర్ పేరెంట్స్ లేని హోమ్ ఉంటాయి, మళ్ళీ ఇంకొకటి షెల్టర్ హోమ్స్ లాగా కూడా ఉన్నాయి. అది దట్ ఈజ్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి షెల్టర్ వస్తుంది. ఆ హోమ్స్కి కూడా లైక్ నార్మల్లీ వాళ్ళకి సప్లై ఫుడ్ ఇవ్వడం కానివ్వండి, బట్టలు ఇవ్వడం కానివ్వండి, అటువంటిది ఏదన్నా ఇప్పుడు ఇస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మన దగ్గర చూసుకున్నాం అనుకోండి, మహిళల మీద అత్యాచారాలు అనేటివి ఎక్కువ జరుగుతుంది, దాని గురించి మీరేమంటారు? దాని గురించి అనడానికంటే చాలా ఉంటుంది. మహిళలు అత్యాచారాలు జరుగుతున్నది ఎప్పుడు జరిగినప్పుడు మాత్రమే మాట్లాడుకుంటాం. జరిగిన తర్వాత దాన్ని ఒక 15 days, ఒక 1 month దాని గురించి ర్యాలీస్ చేయడం కానివ్వండి, క్యాండిల్ ర్యాలీస్ కానీ ఉద్యమించడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటారు. దాని తర్వాత దాన్ని అందరూ మర్చిపోతుంటారు, అప్పుడే పోట్లాడతారు. సో ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ రావాలి, తొందరగా వీళ్ళందరికీ చేయాలని. సో బేసికలీ ఏంటంటే ఇవన్నీ జరగకుండా ఉండాలంటే అసలు ఆడవాళ్ళ బాధ్యత ఎంతో ఉంటుంది. ఎందుకంటే ఏదైతే దీనికి అత్యాచారానికి గురవుతుందో ఒక అమ్మాయి, చేసేవారు ఒక అబ్బాయి, సో ఇద్దరు సమాజం పౌరులే. సో వాళ్ళు ఒక అబ్బాయి ఇలా చేయగలుగుతున్నారు వాళ్ళు అంటే వాళ్ళ సంస్కారం ఎలా ఉంది, ఎందుకు ఇటువంటి సంస్కారం వాళ్ళకు ఉంది, వాళ్ళకు కూడా ఒక ఇంటి నుంచి వస్తున్నారు కదా, ఆ ఇంట్లో ఇటువంటి సంస్కారం ఎందుకు ఇస్తున్నారు పిల్లలకి, అంటే మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నది చూసుకోవాల్సిన బాధ్యత ఇంట్లో వాళ్ళది, పేరెంట్స్ ఉంటుందన్నమాట. ఇంత ఘోరానికి ఇంత కిరాతకానికి వాళ్ళు ఎందుకు తయారవుతున్నారు? సో కంట్రోల్ అమ్మాయిల పైన కాదు, కంట్రోల్ అసలు ఇప్పుడు అబ్బాయిల పైన పెట్టాలి. అమ్మాయిలు ఎప్పుడు వెళ్తున్నారు, కాలేజ్ అవ్వగానే ఇంటికి వస్తున్నారు అనేసి ఎక్కువ పేరెంట్స్ మామూలుగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కానీ అబ్బాయిల మీద చెయ్యరు. అబ్బాయిల పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఏ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళకి ఎటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు ఏంటని. ఇంకొకటి ఫిజికల్లీ అండ్ మెంటలీ కూడా అమ్మాయిలని చాలా ఎడ్యుకేట్ చేయడం అవసరం ఉంది. ఓన్లీ స్టడీస్, ఇప్పుడు మొన్న జరిగింది దిశా దేశంలో, షీ ఈజ్ అన్ డాక్టర్, తనకి ఎడ్యుకేషన్ లేదని కాదు కదా, షీ ఈజ్ ఎ డాక్టర్. సో బీయింగ్ ఏ డాక్టర్ ఆమెకు అంత ఇది లేదా అంటే, సో ఆ టైము మెంటలీ షీ షుడ్ బి బ్యాలెన్స్డ్. అంటే ఏం చేయాలి అనేది తనకు ఒక అంత అనాలోచితంగా ఉంది అంటే, సో వీ షుడ్ ఎడ్యుకేట్ దెమ్, తప్పు లేదు కదా. సో ఫ్రమ్ స్కూలే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆడవాళ్ళని ఫిజికల్గా మెంటల్గా ఎడ్యుకేట్ చేయడానికి మార్షల్ ఆర్ట్స్ లాంటివి, యోగా లాంటివి కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎవరైనా మనం ఇలా చేయి పట్టుకొని ఇలా లాగుతున్నప్పుడు దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ ఇన్ మార్షల్ ఆర్ట్స్. మనం ఎవరైనా ఇలా పట్టుకుంటే వాళ్ళ పట్టు నుంచి మనం ఎలా విదిలించుకోవాలో అన్నది కూడా టెక్నిక్ అక్కడ నేర్పిస్తారు. సో అలాంటివి
మనం చైల్డ్హుడ్ నుంచి స్కూల్ నుంచి పిల్లలకి నేర్పిస్తూ ఉన్నాం అనుకోండి, బై ద ఏజ్ దే కమ్ టు అన్ 18 years కాలేజ్కి వచ్చే టైం వరకు దిల్ బి పర్ఫెక్ట్. ఎవరైనా ఏదైనా చేయాలంటే దే నో హౌ టు ప్రొటెక్ట్ దెమ్ సెల్ఫ్. సో ఇది మనం వచ్చిన తర్వాత దీని గురించి బాధపడి ఆలోచించేదానికంటే హౌ టు ప్రొటెక్ట్ మన సెల్ఫ్ అనేది మనం వాళ్ళకి నేర్పించాలనేది. అలాగే మగపిల్లలకు కూడా కంపల్సరీగా ఇంట్లో కానీ బయట కానీ వీ షుడ్ టీచ్ దెమ్. వీఆర్ అండ్ సిటిజన్స్. మన ఇంట్లో మన పిల్లలు మన ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళు మన పిల్లలు అవుతారు. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టారంటే వీళ్ళు ఒక దేశాన్ని పౌరులు. సో ఒక పౌరుడిగా నీ బాధ్యత ఏంటి? సో నువ్వు ఎలా ట్రీట్ చేయాలి? ఎవ్రీ అదర్ ఫీమేల్ ఆల్సో యూ షుడ్ ట్రీట్ లైక్ యువర్ ఓన్ సిస్టర్ అనేది ఒకటి పెట్టాలి. ఒక సిస్టమ్ వల్ల మనం నేర్పిస్తూ ఉంటుంటేనే అది వాళ్ళ బ్రెయిన్లో ఉంటుంది. సో ఇట్లాంటివి అత్యాచారాలు అగత్యాలు చేయాలనుకున్నప్పుడు ఒక ఫ్రెండ్ ప్రోద్బలం కావచ్చు, వాళ్ళ ద్వారా చేస్తున్నారు అంటే కొంచెం చెప్పడానికైనా వీలవుతుంది కదా. అలా పెంచడం ఒక మహిళగా నేను ఫీల్ అంటున్నాను, మన మహిళల బాధ్యత అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే మహిళలు అంటే తల్లి కావచ్చు, అమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఫ్యామిలీ. సో అది అప్పుడన్నా కొంచెం తగ్గుతాయి. ఇది తగ్గిన తర్వాత, ఇది అయిన తర్వాత మనం ఎంత బాధపడినా అది వేస్టే. అవ్వక ముందర మనం ఇటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే కొంచెం కంట్రోల్ చేయొచ్చు అన్నది నా ఆలోచన. ఇప్పుడు మనం సమాజంలో చూసామనుకోండి, ఒక రకమైన ఆలోచన కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఎలాంటి ఆలోచన ఉంటుందంటే అమ్మాయిలు ఈ బట్టలు వేసుకున్నారు కాబట్టి ఈ విధంగా జరుగుతున్నాయి అని కొంతమంది అంటుంటారు. అది కరెక్ట్ అంటారా? అది చూసేవాటిని బట్టి ఉంటుందండి. ఇలాంటి బట్టలు మరి వాళ్ళ ఇంట్లో ఉన్న అక్కజల్లలు కూడా వేసుకుంటారు కదా, మరి అప్పుడు అనిపించేదా బయట వండలు అనిపిస్తుంది అనేసి అంటే. సో చూసేవాళ్ళది. ఇంకొకటి కూడా మేబీ అది ఎలా ఏంటంటే వెన్ ద పర్సన్ ఈజ్ నాట్ ఇన్ ప్రాపర్ సెన్సెస్. సరే ఇప్పుడు అంటారు మద్యం సేవించడం అట్లా చేయించినప్పుడు వాడికి ఏం చేస్తున్నాం అన్నది ఐడియా ఉండకుండా అలా చేస్తున్నాడు అనుకోవచ్చు. సో అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. సో ప్రాక్టికల్గా బేసిక్గా ఆలోచిస్తే మాత్రము బట్టల ద్వారా అయితే అంత అంత అసలు ఆ చూపు అట్లా పోవడము, ఆ ఆలోచన రావడం అన్నది కూడా తప్పు. సో బట్టలు అన్నది ఇది మోడర్న్ ప్లస్ అమ్మాయిలు కూడా కొద్ది గొప్ప దే షుడ్ నో హౌ టు ప్రొటెక్ట్ దెమ్సెల్స్, హౌ టు బిహేవ్ దెమ్సెల్స్, హౌ టు డ్రెస్ దెమ్సెల్స్ అన్నది కూడా వాళ్ళు కూడా ఒక్క నిమిషం ఆలోచించుకొని డ్రెస్ చేసుకుంటే కూడా బెటర్. ప్రొవోకింగ్గా ఉండకుండా ఏది వేసుకున్నా కూడా ఈ షుడ్ బి ప్రజెంటబుల్ అండ్ డీసెంట్ లుక్ ఉండేటట్టుగా ఉంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక ఆడపిల్ల నాకు సమస్య ఉంది అని మీ దగ్గరికి వస్తే మీరేం చేస్తారు? సమస్యను బట్టి రియాక్ట్ అవుతాం. ఆడపిల్లకు సమస్య అంటే సమస్య ఎలాంటిది అన్న దానిపైన అది డిపెండ్ అయి ఉంటుంది. ఏమన్నా హరాస్మెంట్ ఫేస్ చేస్తుందా, తన కొలీగ్స్తో కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్తో కావచ్చు, లేకపోతే క్లాస్మేట్స్తో కావచ్చు, లేకపోతే దానికంటే కూడా ఎక్కువ ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళ హస్బెండ్స్తో కావచ్చు, లేకపోతే ఇంకా. సో దానివల్ల చెప్తాను కదా, బేసిక్గా వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని తెలుసుకున్న తర్వాత విల్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్. బేసికలీ ఓన్లీ కౌన్సిలింగ్ ద్వారా సాల్వ్ చేయాలని చూస్తూ ఉంటాము. ఇన్ కౌన్సిలింగ్ ద్వారా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ సాల్వ్డ్ దెన్ పోలీసుల సహాయం కానీ లాయర్ల సహాయం కానీ తీసుకొని విల్ ట్రై టు పుట్ ఎ కేస్ ఆన్ దెమ్. ఇప్పటికీ కూడా ఇంకా అత్యాచారాలు జరుగుతుంటే ఇంకా ఏం చేయట్లేదు గవర్నమెంట్ ఏం చేస్తుంది, అసలు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని చాలామంది కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. ఇంకా ఎలాంటివి చేయాలంటారు? నేను ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఈ సంఘటన జరిగినప్పుడు మాత్రమే గవర్నమెంట్ ఏం చేయట్లేదు అని అంటారు. ఉత్తప్పుడు ఎప్పుడైనా అన్నారా? సో అసెంబ్లీ స్టార్ట్ అయ్యే ముందు ఈ హ్యూమన్ రైట్స్ కానీ ఎన్జిఓస్ కానీ ఎవరైనా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక తాటిపైనకు వచ్చేసి ఒక రిప్రజెంటేషన్ తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినది కదా, ఇప్పుడు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కానీ ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది మా పరిధిలోకి రాదు అంటే వాళ్ళు ఇందాక చెప్పారు 0 కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా అది కూడా చెప్పారు. సో ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఈ మహిళలు సాధారణంగా ఇంట్లో కూర్చున్న వాళ్ళందరూ ఎక్కువ సీరియల్స్ పైన చూడడం కంటే ఇలాంటి ఛానల్స్ చూసేసి కొంచెం వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకుంటుంటే ఒక నాలెడ్జ్ అనేది ఫస్ట్ మదర్కు ఉండాలి.
అది సేయింగ్ ఒకటి ఉంది కదండి, మదర్ ఈజ్ ఎడ్యుకేటెడ్ హోల్ ఫ్యామిలీ ఈజ్ ఎడ్యుకేటెడ్ అని చెప్పేసి. సో మదర్కి ఫస్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్, అంటే చదువుకోకపోయినా అంత పెద్దగా ఇలాంటివి సమాజంలో జరుగుతున్న వాటికి ఏంటి, నా పిల్లల్ని ఎలా సంరక్షించుకోగలను అని చెప్పి అవగాహన తనకు ఉండాలి. తనకుంటే తన నుంచి పిల్లలకి ఆటోమేటిక్గా తను చెప్పగలదు, అబ్బాయికైనా అమ్మాయికైనా. సో గవర్నమెంట్ ఏమి ఎంకరేజ్ చేయట్లేదు కదా, ఎవరైనా చేయండి అని చెప్పేసి. అయిన తర్వాత గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్కి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇండియన్ పినల్ కోడ్ ప్రకారంగా ఉన్న శిక్షలనే వాళ్ళు అమలు చేయగలుగుతారు. దే కెనాట్ చేంజ్ రాత్రి రాజ్యాంగంలో ఉన్న చట్టాలన్నీ వాళ్ళు మార్చలేరు కదా. సో ఇట్ టేక్స్ టైమ్. అది ప్రెసిడెంట్ నుంచి, అక్కడ నుంచి పార్లమెంట్ నుంచి మళ్ళీ మన స్టేట్ అసెంబ్లీకి అక్కడ వరకు రావాల్సింది. సో ద బిగ్ ప్రాసెస్. ఆ బిగ్ ప్రాసెస్ గురించి ఒక టీం కంటిన్యూస్గా వర్క్ చేస్తే చేంజ్ వస్తుంది. ఒకసారి అనేసేసి ఒక నెల రోజులు ఏదో ర్యాలీలు తీసి హంగామా చేసి మళ్ళీ వదిలేసేస్తే మళ్ళీ ఎవరికో ఎక్కడో బుద్ధి పుట్టినప్పుడు మళ్ళీ 6 నెలలకు సంవత్సరంకో మళ్ళీ ఎక్కడో చేస్తారో మళ్ళీ చేస్తారు. సో ఇలా కాకుండా ఒక సిస్టమ్ లాగా పెట్టుకొని దీన్ని ఫాలో అప్ చేసేసేసి దీని గురించి అనేది చట్టాల్లో కొంచెం మార్పు తేవాలి. లైక్ మనం చూస్తాము అక్కడక్కడ వేరే కంట్రీస్లో ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళు ఎంబడి నరికేశారు, ఎంబడి ఉరి తీశారు, ఎంబడి షూట్ చేసేసారని. అలాంటి చట్టాలు మన దగ్గర కూడా తీసుకోవాలనుకో. ఒకసారి ఇంప్లిమెంట్ చేశారంటే నెక్స్ట్ టైం ఎవరు ధైర్యం చేయరు. జైలుకి వెళ్ళడానికి ఐ డోంట్ థింక్ వాళ్ళంత పెద్దగా భయపడతారు, బాధపడతారు అని అనుకోని. జైలుకి వెళ్తారు, అక్కడ హ్యాపీగా ఫుడ్ పెడతారు, తినేస్తారు, వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారు. ఇప్పుడు రెండో మేజర్ ప్రాబ్లం చూసుకుంటే బీసీలకు సమాన హక్కు రాలేదు అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? బీసీలు మోస్ట్లీ ఒక 60% ఆఫ్ ద పాపులేషన్ బీసీలు ఉన్నారు. సో బీసీలకి అంటే నాకు అంటే మై పర్సనల్ ఫీలింగ్, మామూలుగా బీసీలకి ఏంటంటే దాంట్లో ఒక 136 కులాలు ఎన్నో కులాలు ఉన్నాయి. సో వాళ్ళకి ఒకరిపైన ఒకరికి కోఆర్డినేషన్ లేదు, ఒకరితో ఒకరికి ప్రాపర్ కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ ఉండి వాళ్ళందరూ కలిసి మేము ఓన్లీ బీసీ, మళ్ళీ మేము యాదవులము, మేము ఇది అనుకుంటారు. అలా కాకుండా అందరం ఒకటే వర్డ్, అంటే మళ్ళీ కులాల నుంచి విభజించడం పడిన కులాలు ఇవి బీసీలు అంటే. అలా కాకుండా ఒకటే కులం అన్నది బీసీ వాదంగా అన్ని కులాలు కలిపి బీసీ వాదం అని ఎప్పుడైతే వినిపిస్తారో అప్పుడే వాళ్ళు రాజ్యాధికారంలో కానీ రిజర్వేషన్స్లో అమలు పడడంలో కానీ ఏదన్నా సాధించగలరండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఎంత ట్రై చేసినా కూడా ఎవరంతలో వాళ్ళది మాది కులం, మాది గొప్ప అనుకుంటారు. మా కులం గురించి ఆలోచిస్తారు. అలా కాకుండా ఇప్పుడు మైనారిటీ అంటాము. మైనారిటీ అంటే మైనారిటీస్లో అందులో మళ్ళీ కూడా సబ్ కాస్ట్ ఉన్నాయి, కానీ వాళ్ళు అన్నారు వాళ్ళు మైనారిటీ. అలాగే మనం కూడా బీసీ అనేది ఒకటి క్యాస్ట్. దాంట్లో కులాల వారిగా వాళ్ళ కుల వృత్తుల వారిగా వాళ్ళకి మళ్ళీ సబ్ డివిజన్స్ ఉండి వేరే వేరే పేరు ఉంది, కానీ అందరు కమ్స్ అంటారు ఒక వటవృక్షం ఏంటంటే బీసీ. సో బీసీస్కి గురించి మళ్ళీ అందులో ఏబిసిడి వర్గీకరణ అన్నది కూడా జరగాలి. అందులో కూడా మళ్ళీ కొన్ని ఒక 4-5 కులాలు అగ్రవర్ణంలో ఉన్నాయి, మిగతా కులాలు ఇంకా చాలా లో ఉన్న కులాలు కూడా ఉన్నాయన్నమాట. సో కలిసికట్టుగా చూస్తే మాత్రం బీసీలు 60% అబౌవ్ పాపులేషన్ బీసీస్ ఉంది. కాబట్టి రిజర్వేషన్స్ బీసీస్కి అన్నది పెంచడం జరగాలి. అలాగే బీసీస్లో కూడా మహిళలకి ఇంకొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు రాజకీయంలో కూడా మనం చూసుకుంటే మహిళ అని అంటారు, మహిళకు టికెట్ మహిళా రిజర్వేషన్ అంటారు. ఒక కాన్స్టిట్యున్సీ కానీ ఒక డివిజన్లో కానీ ఎలక్షన్స్ అప్పుడు మహిళ అనేసి అంటారు. సో మహిళ అనేటప్పటికీ నిజంగా ఒక మహిళా కార్యకర్త ఇస్తున్నారా? ఇవ్వరు. ఏం చేస్తారు, ఒక జెంట్స్ ఎవరైనా ఆ ఏరియాలో కొంచెం ఎక్కువ ఉంటే వాళ్ళ భార్యకో వాళ్ళ కూతురుకో అట్లా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి ఎవరికో ఇస్తున్నారు టికెట్. అలా ఇస్తే ఒక మహిళకి ఇచ్చినట్టు ఎట్లా అవుతుంది అది? అలా ఇస్తే ఏమనంటే మహిళకి ఇచ్చాం కదా అంటారు. సో వాళ్ళ దృష్టిలో ఒక మహిళకి ఇచ్చారు, కానీ ఒక మహిళగా కార్యకర్తలకి ఇప్పటి వరకు చరిత్రలో ఏ పార్టీలో చూసుకున్నా కూడా అట్లా జరిగింది లేదు. ఇప్పుడు సరే జనరల్ వచ్చింది అనుకోండి, నేనే ఉన్నాను ఎగ్జాంపుల్, జనరల్ వచ్చింది, సరే నాకు ఇవ్వట్లేదు కదా జనరల్ కేటగిరీ అన్నప్పుడు జెంట్స్కి ఇస్తున్నారు అంటే మా హస్బెండ్కి ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వరు కదా. మీ హస్బెండ్ పార్టీలో ఉన్నాడా, వర్క్ చేశారా అంటారు. ఇప్పటి వరకు చరిత్రలో కూడా ఏ పార్టీని చూసుకున్నా కూడా ఒక మహిళను చూసేసి వెనకాల వాళ్ళ భర్తకో వాళ్ళ కొడుకుకో సీట్ ఇచ్చింది లేదు. కానీ అదే ఒక మహిళ, ఒక జెంట్స్ ఉంటే మాత్రం వాళ్ళ భార్యకు వాళ్ళ పిల్లలకు ఇచ్చారు. వాళ్ళు ఓన్లీ కట్పుట్లీలాగా ఉంటారు, వెనకాలంతా నడిపించేదంతా వీళ్ళు ఉంటారు. సో ఈ సిస్టమ్ అన్నది మారాలి. యాక్చువల్లీ రాజకీయ నాయకులు కూడా నిజంగానే మహిళను మీరు గౌరవించుతారు, మహిళ ముందుకు రావాలి అని
చాలా ప్రగల్భాలు చెప్తారు, చాలా స్పీచ్లు ఇస్తారు. ఈ ఉమెన్స్ డే వచ్చినప్పుడు అయితే ఇంకా చాలా ఎక్కువ వినిపిస్తుంటాయి మనకి. కానీ ఆచరణలో పెట్టేటప్పుడు మాత్రం నిజంగా మహిళ రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు ఒక మహిళకే ఇవ్వండి అవకాశం, మహిళా కార్యకర్తకే ఇవ్వాలి మీరు అవకాశం. ఇప్పుడు మనం చూసుకుంటే బీసీలకు గొర్రెలు బర్రెలు అనేటివి పంపిణీ చేస్తున్నారు, బాగానే ఉంది, వాళ్ళ కుల వృత్తి కాబట్టి చేస్తున్నారు. కానీ అదే ఒక విద్యకు కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి వచ్చేసరికి వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు? అదే ఇప్పుడు బీసీలు ఎప్పటికీ ఇంకా కులవృత్తి చేసుకుంటూనే బతకాలి. బీసీల పిల్లలు ఎదగొద్దా, వాళ్ళు డాక్టర్స్ ఇంజనీర్స్ వాళ్ళు అవ్వకూడదా? కులవృత్తి చేసుకుంటూనే బతకాల. సో ఓకే, కులవృత్తి అంటే ఊర్లలో ఉన్నారు, వాళ్ళు కూడా నలుగురు పిల్లలు ఉన్నారు అనుకోండి, ఒకరు కులవృత్తి చేసుకుంటే ఇంకొకరు చదువుకుని అభివృద్ధి చెందాలంటారు కదా. దానికోసమే కదా మేము ఇప్పుడు రిజర్వేషన్స్ అడుగుతున్నది. మళ్ళీ దానికోసమే మేము రిజర్వేషన్స్ అడుగుతున్నాం. ఇంకొకటి కులవృత్తులు కూడా ఈ కులం వాళ్ళే ఈ కుల పనులు చేస్తున్నారని ఎక్కడుందండి? ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు ఇల్లు కడుతున్నారు అనుకోండి, ఇప్పుడు ప్లేస్ నేను సగర కమ్యూనిటీ, మా వృత్తి ఏంటి కన్స్ట్రక్షన్స్. మేము ఒక్కరమే కడుతున్నామా? అందరు చేస్తున్నారు, అందరు చేస్తున్నారు, అది ఆల్ కాస్ట్. ఇప్పుడు దర్జోలు ఉన్నారు అనుకోండి, పూర్వంలో అసలు ఉండి దర్జోలే కుట్టేవాళ్ళు బట్టలు, ఇప్పుడు అందరు కుడుతున్నారు అసలు కదా. సో ఈ కులం వాళ్ళే ఈ కులం పనులు చేయాలనేసి, అంటే కొన్ని కుమ్మరి అతనే కుమ్మరి పని చేస్తున్నాడు అనుకోవచ్చు, కొన్ని వాటిలో చేస్తున్నారు. ఒక నాయ బ్రహ్మనే చేస్తున్నారు. నాయ బ్రహ్మలు అందరు పెట్టుకుంటున్నారు సెలూన్స్, ఓన్లీ నాయ బ్రాహ్మణ్స్ ఏం చేయట్లేదు ఇప్పుడు, అది సెలూన్స్ అందరు పెడుతున్నారు. సో బట్ స్టిల్ అనుకుంటా కూడా మీరు కుల వృత్తులను కూడా ఎంకరేజ్ చేయండి. అలా కుల వృత్తులను అలా ఎంకరేజ్ చేయట్లేదు. ఓన్లీ గొర్రెలు ఇచ్చి ఒక 2 సామాజిక వర్గాలకి మీరు సాయం చేస్తే మిగతా వాళ్ళందరూ ఏమైపోవాలి? ఓకేనా? సో అన్ని కులాలకి చేయండి, అప్పుడు పెట్టండి స్ట్రిక్ట్గా. వీళ్ళకి ఇంకా వేరే రిజర్వేషన్స్ ఏం వర్తించట్లేదు కాబట్టి ఈ కుల వృత్తి ఉన్న వాళ్ళే ఈ కులంలో వాళ్ళు ఇదే చేయాలన్నది అన్న రూల్ అయితే ఎక్కడా లేదు కాబట్టి అందరు చేసుకుంటున్నారు. ఎవరు బతుకుతారు కోసం, ఎవరికి ఈజీగా వస్తే, ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చేసుకుంటున్నారు. సో అలా కాకుండా రిజర్వేషన్స్ పర్సంటేజ్ అన్నది పెంచి రిజర్వేషన్స్ పాపులేషన్ని బట్టి రిజర్వేషన్స్ పెట్టాలి అన్నది ఒక పెడితే దాన్ని బట్టి వాళ్ళకి కూడా ఉద్యోగాలలో అవకాశాలు వస్తాయి, చట్టసభల్లోకి వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. మీరు ఈ విషయం మీద మీరు ఎంతవరకు పోరాటం చేశారు? పోరాటం చేయడము అంటే మాట్లాడడము జరుగుతూనే ఉంది, లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది, మెమోరాండమ్స్ జరుగుతుంది. ఇప్పుడు బేసిక్గా బీసీలు 60% అబవ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తగిన ఆ జనాభా ఉన్న ప్రాతిపదిక మీదనే వాళ్ళకి రిజర్వేషన్ ఉండాలి. అందులో మళ్ళీ మహిళలకు ప్రత్యేకత ఉండాలి. మహిళల జనాభా ఎంతున్నారో మహిళలకు ఉన్న రిజర్వేషన్స్ ఓన్లీ మహిళలకే ఉండాలి. మళ్ళీ మహిళలు అభివృద్ధి చెందడానికి కూడా వాళ్ళకి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ, ఒకటి స్వయం ఉపాధి పథకాలు కానీ అటువంటివి పెట్టి మహిళలు కూడా ముందుకు ఎదగడానికి కూడా మన ప్రభుత్వం ముందుగా ఆలోచించాలన్నది కూడా మేము కోరుకుంటున్నామండి. ఈ బీసీ హక్కుల గురించే కానివ్వండి, లేకపోతే లేడీస్కి హెల్ప్ చేయడం కానివ్వండి, మీరు ఫ్యూచర్లో ఎలాంటివి చేయాలనుకుంటున్నారు వీటి మీద? ఇప్పుడు మనకి బడ్జెట్లో ఇంత అమౌంట్, ఇన్ని వేల కోట్ల అమౌంట్ బీసీస్కి అని చెప్పేసి రిలీజ్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. సో ఆ రిలీజ్ చేసిన అమౌంట్ని రిలీజ్ చేసేంత అప్పుడు మాత్రం ఇవ్వడం మాత్రం తెలుస్తుంది. దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఎవరెవరికి ఇచ్చారు అన్నది ఎవరికి తెలియదు. సో నేను ఇప్పుడు దానికి ప్రత్యేకంగా మహిళలకి ఇది, ఈ కులం వాళ్ళకి ఇది, ఈ కులం వాళ్ళకి అనేసి సబ్ కేటగిరీస్ అందులో ఏముండే, ఓన్లీ ఒక బీసీలకి ఇన్ని వేల కోట్లు అనేసి విడుదల చేయడం జరుగుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే, ఒక బీసీ మహిళలందరినీ ఏకం చేసేసి వాళ్ళని ఒకటి ఏదైనా ఒక యూనిట్లో, ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా, అంటే వాళ్ళ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఏదైనా వర్క్ చేసేసి అది ఉపాధిలాగా దాన్ని రీసేల్ చేసి వాళ్ళు ఒక ఉపాధి పొందాలనేసి ఒక ఆలోచన మహిళలందరినీ బయటకు తీసుకొచ్చేసి ఏదో రకంగా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం. ఈవెన్ నేను ఇంకా అసలు కాలేజెస్లలోకి వెళ్ళి కొన్ని ఎడ్యుకేట్ చేయాలని కూడా ఒక ఆలోచన ఉందండి మహిళలకి. హౌ టు ప్రొటెక్ట్ దెమ్ సెల్ఫ్ అనేది, ఈ మార్షల్ ఆర్ట్స్ ఏదో చెప్పాను కదా, కొన్ని టిప్స్ అనమాట. ఇలా ఇక్కడ చేయబెడితే మీరు ఎలా ఆ బంధంలోంచి దాంట్లోంచి ఎలా బయటకు రాగలరు, మీరు ఎలా రావాలనేది, ఇటువంటివి కూడా చేయాలని ఒక ఆలోచన ఉన్నది. అండ్ ఇంకా కొంతమంది ఇంకా లేబర్ కార్డ్స్ అనేది ఒకటి పెద్ద ఇది ఉందండి. లేబర్ కార్డ్స్ విషయం అసలు చాలామందికి తెలియదు. ఆ లేబర్ కార్డ్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకునే విధంగా కూడా చేయాలన్నది ఒకటి
సంకల్పం ఉంది. ఆఫ్టర్ కోవిడ్ మెయిన్గా ఈ గవర్నమెంట్కి నేను ఒక మెమోరాండం కూడా ఇద్దాం అనుకున్నాను. వచ్చిన బీసీలో నుంచి ఉన్న బడ్జెట్లో నుంచి మా మహిళలకు కూడా కొద్దిగా ఇచ్చి వీళ్ళని కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి ఏదైనా ఒకటి చేసుకునే అవకాశం కలిగించాలి అని చెప్పేసి ఒక ఐడియా అయితే ఉంది. హౌ ఫార్ ఇట్ విల్ బీ సక్సెస్ఫుల్ అన్నది ఐ షుడ్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడున్న ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ పాండమిక్ సిచ్యువేషన్ యాక్చువల్లీ ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఓకే మనమంతా ఫైట్ చేసాము, లాక్డౌన్ పెట్టుకుని చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. బట్ అది అయిపోయింది అనుకుంటే సెకండ్ వేవ్ అంటే ఫుల్లీ అయిపోకపోయినా కొద్దిగా ఉండింది. అసలు సెకండ్ వేవ్ కాకుండా థర్డ్ వేవ్ కూడా కలిసి వచ్చిందని చెప్పుకోలేము. ఎందుకంటే లాస్ట్ టైం ఫస్ట్ వేవ్లో ఉన్నప్పుడు కాకంటే ఇప్పుడు సివియారిటీ ఎక్కువ ఉంది అంటే అసలు రావడమే వాళ్ళకి నార్మల్గా అప్పుడంటే ఓన్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్కి లేకపోతే వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయింది అన్నారు. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళకి కూడా ఎఫెక్ట్ చాలా అవుతుంది. వాట్ ఐ కేమ్ టు నో ఫ్రమ్ ఫ్యూ పీపుల్. సో అందరికీ చెప్పేది ఒకటి, వ్యాక్సిన్ వేసుకోవడానికి కూడా భయపడ్డారండి. యాక్చువల్లీ చెప్పాలంటే దీనికి మీడియా సోదరులది చాలా వాళ్ళైతే థ్యాంక్స్ చెప్పాలి అసలు వాళ్ళకి. అంటే ఇండైరెక్ట్గా చెప్తున్నాను నేను, ఎందుకంటే వాళ్ళు నెగటివిటీని ఎక్కువ ప్రమోట్ చేస్తారు, పాజిటివ్ని ప్రమోట్ చేయకుండా ఎక్కడో ఒక్కరు చనిపోయారని 24 hours వరకు అదే న్యూస్, బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, అన్ని ఛానల్స్లో అదే చూపిస్తారు. కానీ ఎంతమంది బయటకు రికవర్ అయ్యి బయటకు వస్తున్నారు హాస్పిటల్ నుంచి, హోమ్ ఐసోలేషన్లో నుంచి ఉండి ఇంతమంది రికవర్ అయిపోయారు అన్నది ఎవరు చూపెట్టారు, ఎవరు చెప్పరు. ఎక్కడో ఒకరు ఏదో అయిపోయింది, ఒక్క బెడ్ పైన ఇద్దరు పడుకుని ఎక్కడో ఏదో వేరే స్టేట్లో పడుకుని అదే చూపిస్తూ ఉంటారు. ఇలా మీరు జయాలను అసలు అది పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ఆ భయానికి హార్ట్ అటాక్తో చాలామంది చనిపోతున్నారు. సో నెగటివిటీని మీడియా దయచేసి ఒక రిక్వెస్ట్ అండి, నెగటివిటీని ఎక్కువగా మీరు చూపిస్తే అంత ఆలోచన లేని జనాలు భయపడిపోతున్నారు. సో పాజిటివిటీని కూడా చూపించండి. దాంతోపాటు జరిగిన భయపడద్దు అని మీరు ఒక ధైర్యం ఇస్తే వాళ్ళు భయపడరు. అంటే మనుషులకు ఉన్న సైకాలజీ అది. ఎవరైనా ఏదైనా చెప్పంగానే వాళ్ళు ఏం కాదు అంటే వాళ్ళు చెప్తున్నారు ఏం కాదు అనుకుంటారు, వాళ్ళు చెప్తారు ఏదో అయిపోతుందంటే అరే ఏదో అయిపోతుంది వాళ్ళందరూ చెప్తున్నారు. సో ఈ సైకాలజీలో మనుషులకి అందరికీ ఉంటుంది కాబట్టి పాజిటివిటీని ఎక్కువ చేయండి. దయచేసి అందరూ సోషల్ డిస్టెన్స్ అండ్ మాస్క్ అండ్ శానిటైజర్ వేసుకోండి. అండ్ వ్యాక్సినేషన్ గురించి భయపడొద్దండి. ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ వేసుకుంటేనే కొంచెం సేఫ్టీ. వ్యాక్సినేషన్ వేసుకున్నా వస్తుంది అని చాలామంది భయపడుతున్నారు. వ్యాక్సినేషన్ వేసుకున్నా వస్తుంది అది వాస్తవమే అయ్యి ఉండొచ్చు. కాకపోతే మనకు లోపల దీన్ని ఫైట్ చేయడానికి యాంటీబాడీస్ రెడీ అవుతాయి కాబట్టి వ్యాక్సిన్ వేసుకుంటే అట్లీస్ట్ అంత సివియారిటీ ఉండదు అనేది ఒకటి గ్రహించి అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేసుకొని సేఫ్గా ఉండాలని ఆశిస్తున్నానండి. మీరు మహిళల గురించి కానివ్వండి, బీసీ హక్కుల గురించి కానివ్వండి ఎంతో చక్కగా వివరించారు. మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ V9 ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. చూసారు కదా ఇవాళ ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి V9 న్యూస్.